ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చొరవతో ఎస్పీఎం ఎన్నికలకు లైన్ క్లియర్ అయినట్లు పేపర్ ప్రకటనలు ఇచ్చుకోవడం కరెక్ట్ కాదని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ లక్ష్మీనారాయణ అడ్వకేట్ ద్వారా చేసిన కృషి ఫలితంగానే ఎన్నికలను అడ్డుకొనుటకు హైకోర్టులో ఎస్పీఎం జేకే యాజమాన్యం వేసిన పిటిషన్ కొట్టివేయబడిందని బీఆర్ఎస్ సిర్పూర్ నియోజకవర్గ కన్వీనర్ లెండుగురె శ్యాంరావు, కొంగ సత్యనారాయణ, గోళం వెంకటేష్ ఆధ్వర్యంలో కొంతమంది ఎస్పీఎం గేటు ముందు ప్రవీణ్కు పాలాభిషేకం చేసి స్వీట్లు పంచుకొని పటాకులు కాల్చడం విడ్డూరంగా, వింతగా ఉందని ఎస్పీ ఎంప్లాయీస్ యూనియన్ ఈ-966 నాయకులు వైస్ ప్రెసిడెంట్ సంబాల ఓదెలు, గోగర్ల కన్నయ్య, జనరల్ సెక్రటరీ జీళ్ల రాగులయ్య, బిఎంఎస్ఈ 53 యూనియన్ నాయకులు సి. వెంకటేష్, మోర్లే నానాజీ, ఎంప్లాయీస్ సంఘే 1028 ప్రెసిడెంట్ కలికోట రమణయ్య, తెలంగాణ ఎస్పీఎం ఎంప్లాయీస్ యూనియన్ ఏ-2735 నాయకులు గోగర్ల రాములు, జనరల్ సెక్రటరీ కల్లూరు శ్రీనివాస్, చిట్టవేణి రాజేష్, బండి శ్రీనివాస్, జాడి అశోక్ తీవ్రంగా విమర్శించారు. దాదాపు 1.5 సంవత్సర కాలం సిర్పూర్ పేపర్ మిల్లో సీక్రెట్ బ్యాలెట్ ఎన్నికల నిర్వహణ కొరకు మరి ఎన్నికల అధికారిగా నిర్ణయించబడ్డ శ్రీమతి రాజేశ్వరి గారు ఆధ్వర్యంలో ఆదిలాబాద్ డిప్యూటీ లేబర్ కమిషనరు అన్ని యూనియన్ల మీటింగులు జరిపి రికార్డ్స్ యాన్యువల్ రిటర్న్స్ అన్నీ కూడా సబ్మిట్ చేసిన తర్వాతనే అన్ని యూనియన్లు క్వాలిఫై అయినాయి అనే ఉద్దేశంతో నవంబర్లో ఎన్నికల ప్రక్రియ ప్రారంభించాలని మరి ఎన్నికల అధికారి శ్రీమతి రాజేశ్వరి మాకు హామీ ఇవ్వటం జరిగింది. ఇంతలోపట్నే 27 తారీఖు నాడు, అక్టోబర్ 27 తారీఖు నాడు మేనేజ్మెంటు తెలియకుండా అకస్మాత్తుగా హైకోర్టులో పిటిషన్ వేసి ఎన్నికల నిర్వహణ ఆఫ్ చేసేటట్టు లేబర్ అధికారులకు ఆదేశాలు ఇవ్వాలని చెప్పి హైకోర్టులో పిటిషన్ వేయడం జరిగింది. దీన్ని తీవ్రంగా ఖండించినటువంటి అన్ని యూనియన్లు ఆ విధంగా హైకోర్టులో కౌంటర్ పిటిషన్లు వేసి మరి అడ్వకేటు మధ్యల శంకరు, పోషెట్టి, తర్వాత అబీద్ హుసేను, జితేందర్ గారులను వకీళ్లుగా పెట్టి మరి హైకోర్టులో గట్టి వాదనలు వినిపించి మేనేజ్మెంట్ యొక్క వైఖరిని ఎండగట్టి కార్మికుల తరఫున గట్టిగా వాదించి మేనేజ్మెంట్ చేసినటువంటి పిటిషన్ను కొట్టివేసేదానికి కృషి చేసినటువంటి మరి లాయర్లందరికీ కూడా మా అన్ని యూనియన్ల తరఫున వాళ్ళకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. వాళ్ళు కృషి చేస్తే నిన్న ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఎస్పీఎం గేట్ కాడ పాలాభిషేకం జరిగింది. ఎవరికి? ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్కు పాలాభిషేకం చేసి పటాకులు కాల్చి స్వీట్లు తిన్నటువంటి మరి సిర్పూర్ నియోజకవర్గ కన్వీనరు శ్యాంరావు, కొంగ సత్యనారాయణ, గోళం వెంకటేశ్వర్ల ఆధ్వర్యంలో మరికొంతమంది గేటు దగ్గర స్వీట్లు వచ్చి పటాకులు కాల్చి ప్రవీణ్కు పాలాభిషేకం చేయడం అనేటువంటిది చాలా ఆశ్చర్యం వేసింది. ఇది నిజంగా ఎంత వింత అంటే విడ్డూరం. ఇది ఇవాళ కంపెనీలో ఎన్నికలను అడ్డుకోవడానికి సిర్పూర్ పేపర్ మిల్ యజమాన్యము హైకోర్టులో కేసు వేస్తే ఏ రోజు కూడా మాట్లాడినటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఆయన చొరవతోనే అడ్వకేట్ లక్ష్మీనారాయణ ఎవడో మాకు తెలియదు. ఆయన కృషి వల్ల ఇలా ఎస్పీఎంలో ఎన్నికల ప్రక్రియకు లైన్ క్లియర్ అయిందని వాళ్ళు పేపర్లో ప్రకటించుకోవడం అనేటువంటిది చాలా విడ్డూరం. నిజము చెప్పులు ఎడిగే లోపల అబద్ధం ఊరంతా తిరిగొచ్చు అనే సామెత లెక్క ఇలా అబద్ధాలు ప్రచారం చేసుకోవడం వల్ల కార్మికుల మనసు దోసుకుంటామని భ్రమపడి అబద్ధాలు ప్రచారం చేయడం అనేది ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ లాంటి వాళ్ళకు తగదిది. ఒక ఐపీఎస్ ఆఫీసరు, వెల్ ఎడ్యుకేటెడ్, హైయర్ ఎడ్యుకేషను. కాబట్టి మీరు మీ దగ్గర ఉన్నటువంటి కార్యకర్తలకు సరైనటువంటి శిక్షణ ఇవ్వాలి సార్ మీరు, లేకపోతే మీ పేరు బదనాం అవుతుంది. ఆ విధంగా నిజం చెప్పండి మీరు. అసలు ఎవరి లక్ష్మీనారాయణ అడ్వకేట్ ఎవరైనా ఏ కోర్టులా ఎప్పుడు ఎక్కడ వాదించాడైనా? మరి మా అడ్వకేట్లు 27 తారీఖు నాడు ఎస్పీఎం మేనేజ్మెంటు హైకోర్టులో పిటిషన్ వేస్తే 4 తారీఖు నాడు అబీద్ హుసేన్ కౌంటర్ వేసిండు, 17 తారీఖు నాడు జితేందర్ వేసిండు అడ్వకేట్, అదే రోజు పోషెట్టి వేసిండు, ఎంశంకర్ వేసిండు. మరి మీ లక్ష్మీనారాయణ అడ్వకేట్ ఏ హైకోర్టులో ఎక్కడ పిటిషన్ వేసిండు, ఎక్కడ అఫిడవిట్ దాఖలు చేసిండు అంటే మరి సుప్రీంకోర్టులో గిట్ట వాదించేటో మరి మాకు తెలియదు. కాబట్టి మీరు అబద్ధాలు ప్రచారం చేయడం వల్ల కార్మికుల ఓట్లు వచ్చి అనుకుని భ్రమపడటం అనేటువంటిది కరెక్ట్ కాదు. ఆ విధంగా మీరు అబద్ధాలు ప్రచారం చేసి మీకు మీరే
అవాస్తవాలు కావద్దని చెప్పి మా అన్ని యూనిట్ల తరఫున మీకు ఒక ఉచిత సలహా ఇస్తూ ఉన్నాం. ఇలా మేనేజ్మెంటు ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా కార్మికుల హక్కులను కాలరాసే పద్ధతిలో ఆ విధంగా దుర్మార్గంగా వ్యవహరిస్తూ ఉన్నది. మళ్ళీ ఏదేమైనా అన్ని సంఘాలు ఒకటై రేపు ఎన్నికలను జరుపుకొని ప్రజాస్వామ్య పద్ధతిలో సీక్రెట్ బ్యాలెట్ ఎన్నికలు మేనేజ్మెంట్ ఎన్నికలు వేసినా మళ్ళా ఆ విధంగా అందరూ ఒకటైతే మాత్రమే ఈ ఎన్నికలు జరుగుతాయి. ఇలా కార్మికుల సమస్యల మీద, కార్మికుల హక్కుల మీద ఎక్కడ ఏ డిపార్ట్లో ఏం జరిగినా అడిగేటువంటి దిక్కు లేదు, అడిగేటువంటి నాయకుడు లేడు. కార్మికులు వాళ్ళకు సంబంధించినటువంటి సమస్యలు ఎవరికి చెప్పాలనో తెలియనటువంటి ఒక అభద్రతా భావంలో ఉద్యోగం కాపాడుకోవాలి, ఏమైనా మాట్లాడితే ఎక్కడ నా ఉద్యోగం పోద్దనే భయంగా ఇలా విధులు నిర్వహిస్తూ ఉన్నారు. గతంలో కార్మికులు పోరాడి సాధించుకున్న హక్కులు కూడా ఇలా జేకే సిర్పూర్ పేపర్ మిల్ యాజమాన్యం దుర్మార్గంగా వాటన్నిటిని కూడా రద్దు చేయడం జరిగింది. 30 యాన్యువల్ లీవ్లు ఉంటే ఇలా 26కు తగ్గించింది. కాబట్టి రేపు టైం పాస్ చేసి మళ్ళా మార్చి 26 దాకా వాళ్ళు చేసినటువంటి చట్ట వ్యతిరేకమైనటువంటి అగ్రిమెంట్ ఉన్నది. మళ్ళా కొంతమందిని వాళ్ళకు అనుకూలమైనటువంటి వాళ్ళను తయారు చేసి మళ్ళీ 4 సంవత్సరాలకు అగ్రిమెంట్ చేయాలనేటువంటి కుట్రలో కుతంత్రాల్లో మేనేజ్మెంట్ ఉన్నది. ఖబర్దార్ సిర్పూర్ పేపర్ మిల్ జేకే యాజమాన్యం ఒకవేళ అలాంటి కార్మిక వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడితే కార్మిక సంఘాలన్నీ ఒక్కటై మీకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున మరి ఆందోళన చేయాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. అలాంటి ఆందోళనకు యజమాన్యమే పూర్తి బాధ్యత వహించాలని చెప్పి ఆ విధంగా మేనేజ్మెంట్కు హెచ్చరిక చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఎలా ఎన్నికల అధికారిగా నియమించబడ్డ మరి శ్రీమతి రాజేశ్వర్ గారు హైకోర్టు ఇచ్చిన ఆర్డర్ ప్రకారంగా మీరు వెంటనే తిరిగి ఎన్నికల ప్రక్రియను ప్రారంభించి ప్రజాస్వామ్య పద్ధతిలో సిర్పూర్ పేపర్ మిల్లో సీక్రెట్ బ్యాలెట్ ఎన్నికలు జరిపి గుర్తింపు సంఘాలను కార్మికుల ప్రాతినిధ్యం వహించే నాయకుని ఎన్నుకునే అవకాశం కార్మికులకు కల్పించాలని చెప్పి మీకు మా సంఘాల తరఫున ప్రత్యేక